నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగంలో సత్వగుణ ప్రధానుడైన దేవునిగా ఆరాధనలందుకుంటున్న పరమాత్ముడు శ్రీ వెంకటేశ్వరుడు. స్మరించినంతనే పాపాలు పటాపంచలు చేస్తూ, కీర్తించినంతనే కోరిన కోర్కెలు తీరుస్తూ, దర్శనమాత్రం చేతనే ముక్తిని ప్రసాదించే దేవుడు. ఆయనను నిరంతరం సేవించుకునే సంకల్పంతో నూతన ఆలయాలు కూడా అనేకం సుప్రతిష్టమవుతూ ఉంటాయి. రంగారెడ్డి జిల్లా దొంతన్పల్లి గ్రామంలో ఎంతో వైభవంగా అలరారుతున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకించి తరిద్దాం. స్మరణాత్ సర్వ పాపఘ్నం స్తవనాదిష్టవర్షిణం దర్శనాన్ముక్తిదం చేశం శ్రీనివాసం భజే అనిశం. స్మరించినంతనే పాపాలు పటాపంచలు చేస్తూ, కీర్తించినంతనే కోరిన కోరికలు తీరుస్తూ, దర్శనమాత్రం చేతనే ముక్తిని ప్రసాదించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు సుప్రతిష్ఠుడైన ఆలయం దొంతనపల్లి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం దొంతనపల్లి గ్రామంలో ప్రధాన రహదారిపై నిర్మింపబడిన ఆలయం ఇది. 2003లో శ్రీ 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 త్రిదండి చినజయ్యర్ స్వామి వారిచే ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ప్రతి ఆలయ నిర్మాణం వెనుక భగవత్ సంకల్పంతో పాటు మానవ సేవా తత్పర భావన ఉంటుంది. ఏటేటా సకుటుంబంగా తిరుమలేసిని దర్శించుకునే మంగళంపల్లి జనార్దన్ గారు వయస్సు పైబడటంతో ప్రయాణాలు చేయలేకపోయినా శ్రీ వెంకటేశ్వరుని నిరంతరం సేవించుకోవాలి అన్న తపనతో తన నలుగురి సంతానంతో పాటు నలుగురికి ఉపయుక్తమయ్యేలా భార్య లక్ష్మీబాయి గుర్తుగా దొంతన్పల్లిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. జనార్దన్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఈ ఆలయం జనోపయోగంగా అభివృద్ధి చెందుతోంది. రహదారికి ఎడమవైపుగా ఆలయం అద్భుత గోపురమయమై ఊర్ధ్వ కలశ ప్రతిష్ఠితమై కానవస్తుంది. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయ. దొంతనపల్లి దేవస్థానం బయలు ప్రాంగణమే కాదు, ఆలయం లోపలి ప్రాంగణం కూడా అలంకృత స్తంభాలతో, పవిత్ర మంటపాలతో నయన మనోహరంగా చూపరులను ఆకర్షిస్తుంది. గర్భాలయాన శ్రీదేవి భూదేవిల సమేతంగా ఆ ఇరుసతుల పతి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళమూర్తిగా కొలువయ్యాడు. ఆ మూల విరాట్టులను దర్శించుకుని అవ్యక్తమైన ఆధ్యాత్మిక అనుభూతులలో ఓలలాడుతారు. మనము ఆ దివ్య దర్శనాన్ని అందుకుందాం. శ్రీ గోదా అమ్మవారు, శ్రీ పద్మావతీదేవి ప్రత్యేక సన్నిధి మందిరాలు గర్భగుడి మందిరానికి ఇరువైపులా దర్శించుకోగలం. ఇద్దరు అమ్మవార్లు కూడా అలంకృత వస్త్రాలతో, ఆభరణాలతో, పవిత్ర మంగళ సూత్రాలతో భక్తులను కటాక్షిస్తూ దర్శనమిస్తారు. శుక్రవారాలలో విశేషించి కుంకుమార్చనలు,
పూజలు వైభవంగా జరుగుతుంటాయి. దొంతన్పల్లి శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో ప్రతి శుక్రవారం మరియు ఇతర పర్వదినాలలో స్వామివారికి చేసే పంచామృత అభిషేకాలు అత్యంత నయనానందకరం. ఆ విశేషాలేంటో పరిశీలించండి. అర్చక స్వాములు పంచామృతాలతో శుద్ధోదకాలతో స్వామిని అభిషేకించి మధుక్షీరాలను స్వామి ఆపాదమస్తకం స్నానించేలా చేసి పవిత్ర వస్త్రాలను అలంకరింపజేస్తారు. పుష్పాలతో కుంకుమాక్షతలతో పూజిస్తారు. వినరో భాగ్యము విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా, వెనుబలనిదేవో విష్ణు కథా. శ్రీ గరుడ ఆళ్వారు ఆలయంలో విశేషించిన ప్రత్యేక స్థానంలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో జరిగే వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు విశేషించి చెప్పుకోదగినవి. దంపతి సమేతంగాను సామూహికంగాను ఎంతో మంది భక్తులు పాలు పంచుకుంటారు. ఆలయంలో జరిగే అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, వెంకటేశ్వర కళ్యాణోత్సవాలు విశేషించి చెప్పుకోదగినవి. భక్తులెందరో వీటిల్లో సతీ సమేతంగాను సామూహికంగాను పాలు పంచుకుంటూ ఉంటారు. ప్రతి నెల పౌర్ణమి నాడు జరిగే రమా సమేత సత్యనారాయణ స్వామి వ్రతాలు పరిపూర్ణ ఆరోగ్యానికి, సుఖ సంపదలకు ఫలదాయకాలుగా భాసిల్లుతూ ఉంటాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ వైభోగం కనులారా వీక్షించదగింది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. వివాహ వేడుకలన్నీ శాస్త్రోక్తంగా రసరమ్యంగా నిర్వహింపబడతాయి. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పాల్గొని పరమానందం చెందుతారు. శుక్రవారం, శనివారం దొంతనపల్లి వెంకటేశ్వర ఆలయం భక్తజనులతో నిండుగా కళకళలాడుతుంటుంది. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. దొంతన్పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోనే మహారాజుపేటలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం కూడా భక్తజనులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ కొలువైన ఆంజనేయ స్వామి ఎర్ర చందనమూర్తిగా భక్తులకు దర్శనమిస్తాడు. దొంతనపల్లి శ్రీ వెంకటేశ్వరాలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో మహారాజుపేటలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం కూడా భక్తజనులు సందర్శించి పూజించుకునే ఆలయం. ఇక్కడ ఆంజనేయ ఆలయంలో స్వామి ఎర్రచందన మూర్తిగా దర్శనమిస్తాడు. ధైర్య స్థైర్యాలను కూరుస్తూ సంకటహరణుడై ఆంజనేయుడు కోరిన వరాలను ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మంటపంలో దీప పూజలు, తైలాభిషేకాలు చేస్తూ గ్రహదోష బాధల నివారణకై భక్తులు
నమస్కారాలు ప్రదక్షిణలు కావిస్తుంటారు. అలాగే నాగదేవత మూర్తికి జంట నాగుల ప్రతిమ ముందు పసుపు కుంకుమలతో స్త్రీలు పూజాధికాలు కావిస్తుంటారు. నాయకం వినాయకం సచ్చిదానందదాయకం నాయకం దొంతన్పల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి అపార కృపా కటాక్షాలు అందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.